మనం సిద్ధస్తంభ్ శీష్ పూణేలో ఉండే స్వామి హర్దాస్ లైఫ్ సిస్టంలో శీషును చూస్తున్నాము. ఆ శీష్ నుంచి సిద్ధశక్తి బ్రహ్మశక్తి మనకు వచ్చేలాగా ఆ గురువులు గోరక్షనాథ్ గురువులు గారి దగ్గర నుంచి నవనాథుల్లో ఒకరైన గోరక్షనాథ్ గారి నుంచి స్వామి హరదాస్ గారి ద్వారా ఈ శక్తి మనకు వచ్చింది. ఆ శక్తి ద్వారా ఏంటంటే మనసులో ధ్యానించండి అంతే. ఆ సిద్ధ స్తూపాన్ని శీషుని మనం ఒకసారి చూసి అందులోంచి మనకు కావలసిన శక్తి సిసిబిఈ ఎనర్జీ అంటారు, అంటే కాన్సెప్చువల్ క్రియేటివ్ పాజిటివ్ ఎనర్జీ అనేది అది మన లోపలికి ప్రవేశిస్తుంది. యూనివర్స్లో ఎక్కడున్నా మీరు ఆ శక్తిని తీసుకోవచ్చు. కాబట్టి ఆ శక్తిని మీ లోపలికి తీసుకుని మొత్తం ఆ ప్రపంచం అంతా మీ చేతుల ముందు ఉన్నట్టుగా, భూమి అంతా మీ ముందు ఉన్నట్టుగా ఇలా అనుకుని ఓం సిద్ధేశ్వరాయ నమః అనుకోవచ్చు. లేదు అని అనుకుంటే సర్వే జనా సుఖినో భవంతు అని ఒక 3-4 నిమిషాలు ప్రపంచంలో అందరూ మంచిగా ఉండాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలి, వాళ్ళ కోరికలు నెరవేరాలి అని అందరికీ మంచి కోసం మనస్ఫూర్తిగా కోరండి. ఆ తర్వాత చేతులు తీసేసి మీకు ఏ కోరిక అయితే ఉందో, నాలాంటి కోరిక లేకపోతే నాలాంటి సమస్య ఉన్న వాళ్ళందరికీ సమస్య తీరాలి అనుకుని 1 నిమిషం ఆ శక్తిని అందులోంచి తీసుకుని పంపించి తర్వాత మీ కోరిక కావాల్సిన శక్తి మీకు కావాలి అని ఆ స్తూపం నుంచి అలా తీసుకుని మీ శరీరంలో ఒక వైట్ లైట్ తిప్పుకున్నట్టుగా మీరు తిప్పుకోండి. మీరు అలా రోజుకి 4-5 సార్లు చేస్తూ ఉంటే మీ కోరిక తొందరగా నెరవేరుతుంది.